నమస్తే వెల్కమ్ టు HS24 న్యూస్. నేను రేఖ. ఇవాళ అప్డేట్స్ చూద్దాం. ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ పథకం కోసం 51.14 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. 1410 రూపాయలు విలువ చేసే ఈ కిట్ను లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం పునరుద్ధరణ ద్వారా సుమారు 4 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పురుడు పోసుకున్న గర్భిణీలకు ఈ ఎన్టీఆర్ బేబీ కిట్లను అందించనున్నారు. ఈ కిట్లో మొత్తం 11 రకాల వస్తువులుంటాయి. దోమల నుండి రక్షణకు ఒక దోమతెరతో కూడిన బెడ్, దోమతెర, 2 టవల్స్, డ్రెస్సులు ఉతుక్కోవడానికి వీలుగా ఉండే నాప్కిన్లు, జాన్సన్స్ కంపెనీకి చెందిన 200 గ్రాముల బేబీ పౌడర్ 1, 100 ml షాంపూ 1, 200 ml ఆయిల్, 2 సబ్బులు, సబ్బు బాక్సు, గిలకను ఈ కిట్తో పాటు ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుండి ప్రకాశం వరకు అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మహావిశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా 64వ డివిజన్కు చెందిన జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. 56 మంది సభ్యుల కోరం అవసరం కాగా సోమవారం 54 మంది హాజరయ్యారు. దీంతో డిప్యూటీ మేయర్ ఎన్నికను ఇవాళ్టికి వాయిదా వేశారు. ఈ క్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో ఇవాళ నిర్వహించిన సమావేశానికి మొత్తం 59 మంది సభ్యులు హాజరయ్యారు. కోరం సరిపోవడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. దల్లి గోవిందరెడ్డి మాత్రమే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ సైనికులతో నిర్వహించే రీట్రీట్ కార్యక్రమానికి భారత్ నిలిపివేసింది. మళ్ళీ 2 వారాల తర్వాత ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది. పంజాబ్లోని 3 ప్రదేశాల్లో బహిరంగ జెండా అవనతం చేసే వేడుక మంగళవారం సాయంత్రం నుండి ప్రారంభం అవుతుందని BSF తెలిపింది. ఈరోజు మీడియా ప్రతినిధులకు మాత్రమే అనుమతిస్తున్నామని అధికారులు వెల్లడించారు. బుధవారం నుండి సాధారణ పౌరులందరికీ అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇకపై పాక్ సిబ్బందితో కరచాలన ఉండదన్నారు. ప్రజల రాకతో సంబంధం లేకుండా BSF దళాలు ప్రతిరోజు జెండాను అవనతం చేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. BRS అధ్యక్షుడు కేసీఆర్కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు జారీ చేశారు. కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటల రాజేందర్కు జస్టిస్ PC ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు పనిచేశారు. కేసీఆర్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ పనిచేశారు. జస్టిస్ PC ఘోష్ కమిషన్ ఎదుట హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. వీరు హాజరయ్యేందుకు 15 రోజుల గడువును జస్టిస్ PC ఘోష్ కమిషన్ ఇచ్చింది. గాజా మొత్తాన్ని ఆక్రమిస్తామంటూ ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యలపై UK, ఫ్రాన్స్, కెనడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఈ దేశాలు ఓ ప్రకటనను విడుదల చేశాయి. మరోవైపు దీనిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు తీవ్రంగా ఖండించారు. 2023 అక్టోబర్ 7న జరిగిన ఘటనను పట్టించుకోకుండా ఇప్పుడు దాడులు చేసేలా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. హమాస్పై ఇజ్రాయెల్ పూర్తి విజయం సాధించడమే లక్ష్యంగా ఉన్నట్లు మరోసారి నేతన్యాహు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ న్యాయబద్ధమైన మార్గాల్లో తనను తాను రక్షించుకుంటూ పూర్తి విజయాన్ని సాధించే వరకు పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.